హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈరోజు మనము ప్రాన్స్ పొటాటో కాంబినేషన్తో మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్. దానిలోకి ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనము తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలానే అవి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి, పచ్చికారం. అలానే ఇందులోకి కొరియాండర్ పౌడర్ వేసుకోవాలండి, ఒక 1/2 టీ స్పూను. దాంతోపాటు అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలా కారాలు ఒక్కసారి మనం కలిపేసేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ టమాటో తీసుకున్నాను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుని టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలండి. చూసారా, ఇక్కడ ఆయిల్ అంతా రిలీజ్ అయిందండి. మనకి ఉల్లిపాయ అలానే టమాటో అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ప్రాన్స్ వేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ పెద్ద సైజు ప్రాన్స్ అన్నమాట. ఇవి ఒక్కసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వాడుతున్నానండి, బట్ మీ రుచికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్ ఆల్రెడీ మాకు ఇక్కడ టిన్స్లో ఇట్లా వెనిగర్ అండ్ సాల్ట్లో వేసి ఉంటాయి అన్నమాట. అందుకనే నేను కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్ని ఒక 6 to 7 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అండి మనము బంగాళదుంపలు ముక్కలు వేసుకోవాలండి. నేను ఇట్లా ఈ సైజులో కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకుని మనము మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ 10 మినిట్స్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఒక్కసారి 5 మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి మధ్యలో కలుపుకోవాలండి. చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి కింద అడుగంటుతుందా లేదా. నాన్ స్టిక్ యూస్ చేశాను కాబట్టి మోస్ట్లీ ఏమవ్వదు, బట్ స్టిల్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఇందులోకి వాటర్ పోసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనము మసాలా కర్రీ లాగా అన్నాం కదండి, అందుకని చెప్పి మనకి గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుంటాము. వాటర్ పోసుకుని ఒక్కసారి కలిపేసుకుని అట్లానే మనం ఇప్పుడు ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక్కసారి టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరి అలానే క్యాష్యూ నట్స్ కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అండి. ఇది నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ కొబ్బరి క్యాష్యూ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇంకా కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలండి. అలానే తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, చూసారంత సింపుల్గా ప్రాన్ అండ్ పొటాటో కర్రీ మనకి రెడీ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనం ఒక కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.